20వ పాఠము అన్యజనులకు సువార్త ప్రకటింపవలెనని బహుగా బలవంతం చేయబడుట. రెండవ భాగము. లుస్త్ర, దెర్బె మరియు అంతియొకయకు తిరిగి వచ్చుట. ఉపోద్ఘాతము. మనము నీతి కొరకు ఆకలి దప్పులు గలవారము అయినట్లయితే మనము తృప్తిపరచబడుదుమని యేసు సెలవిచ్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. దేవుని వాక్యమును వినడానికి మరియు త్రాగడానికి సంతోషముతోనూ వినయముతోనూ దానిని మీ హృదయములోనికి స్వీకరించడానికి మీలో ఆసక్తి గలవారిని నేను ప్రశంసించాలని ఆశిస్తున్నాను. అపోస్తలుల కార్యముల పుస్తకములో నుండి మనము అధ్యయనము చేయుచున్న ఈ పాఠంలో మనము అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయాన్ని అధ్యయనం చేయడం కొనసాగిద్దాము. ఈ 14వ అధ్యాయములో పౌలు ఈ మహాపట్టణమైన లుస్త్రకు చేరుకున్నాడని మనము ఇంతవరకు నేర్చుకున్నాము. పౌలు లుస్త్రలో ఉన్నప్పుడు ఆయన ప్రకటించుచుండిన సువార్తను తిమోతి అను ఒక యవనుడు విని విశ్వసించి విధేయతతో స్పందించాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 నుండి 24 వరకు పోల్చి చూడుము. పౌలు యొక్క రెండవ మిషనరీ ప్రయాణంలో తిమోతి ఎలా పౌలు యొక్క జతపనివాడయ్యాడో దాని గూర్చిన మరి ఎక్కువ వివరాలు మనము అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయములో చదువుతాము. కానీ ఇప్పటికైతే 14వ అధ్యాయములో దేవుడైన యెహోవా యొక్క సారము మరియు స్వభావము గూర్చి పౌలు అన్యమత ఆరాధికులైన వారికి, అనగా అవిశ్వాసులై ఉండిన వారికి జ్ఞాపకం చేయడానికి ప్రయత్నించుచుండెను. వారికి ఒక రక్షకుడు అవసరమయ్యున్నాడు అనే విషయాన్ని వారు అంగీకరింపక మునుపు తమ జీవితాల్లోని పాపము యొక్క స్వభావము మరియు దాని పరిణామముల గూర్చి వారు కొంత తెలుసుకొనాల్సిన అవసరముండింది. దేవుడు తనను గూర్చిన సాక్ష్యములేవియూ లేకుండా ఎన్నడూనూ ఉండలేదనే వాస్తవమును పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఆకాశము నుండి వర్షమును కురిపించాడు, ఫలవంతమైన ఋతువులను దయచేశాడు, చాలినంత ఆహారమిచ్చాడు, ఉల్లాసముతో వారి హృదయాలను నింపాడు. ఇలా ఎన్నో మేళ్ళు చేశాడు. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం. పాత నిబంధనలోనికి ప్రత్యేకించి యోబు గ్రంథం 37వ అధ్యాయం మరియు ప్రసంగి గ్రంథములోనికి వెనుదిరిగి చూచినట్లయితే వర్షములకు దేవుడే మూలాధారమని చదవడం ఎంతో ఆసక్తికరమైనదిగా కనబడుతుంది. నీటి బరువు మరియు వర్షమునిచ్చు మేఘాల బరువును గూర్చి అవి నీటి ఆవిరిని ఆకాశములో ఆయా చోట్లకు మోసుకొని వెళ్ళుచు సరిగ్గా వర్ష ఋతువు రాగానే సరైన సమయానికి కురిపిస్తూ అవి మోయుచుండిన భారీ బరువును వదిలించుకోవడం మొదలగు విషయాలు అధ్యయనం చేయడం ఆసక్తికరంగా ఉంటుంది. ఇదంతా ఆశ్చర్యజనకంగా లేదా? ఈ మేఘాలు ఇంత పెద్ద మొత్తంలో నీటిని మోసుకొని వెళ్ళుచు మనము ప్రాణం పోసుకొనున్నట్లు అవి వాటిని నీటికి అవసరమైన ఆయా చోట్ల భూమి మీద కురిపించినట్లు దేవుడు మాత్రమే చేయగలడు. ఇందుకు మూలాధారం దేవుడే. ఆయన తన్ను గూర్చి ఇచ్చుచున్న సాక్ష్యమును బట్టి, ఆయన సన్నిధి ప్రసన్నతను బట్టి మరియు ఆయన మన ఎడల చూపుతున్న
మంచితనమును బట్టి మనము ఆయనను గౌరవిస్తాము, స్తుతిస్తాము. పౌలు రాళ్లతో కొట్టబడుట. అపోస్తలుడైన పౌలు మరియు బర్నబాలను దేవుళ్ళుగా గౌరవిస్తూ ఆరాధించడానికి ప్రయత్నించుచుండిన లుస్త్రాలోని జన సమూహమును వారు నివారించిన తరువాత, అంతకు మునుపు పౌలు మరియు బర్నబాలు సువార్తను ప్రకటించుచుండిన చోట్ల నుండి, అనగా అంతియొకయ మరియు ఈకొనియాలోని కొందరు అవిశ్వాసులు ప్రజల దగ్గరకు వచ్చి పౌలు ఒక అబద్ధ బోధకుడని వారిని ఒప్పించారు. ఈ సమాచారాన్ని ఆధారం చేసుకొని లూకా ఇలా రాస్తున్నాడు: పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయేనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. అపోస్తలుల కార్యములు 14 అధ్యాయం 19 బి భాగం. అతని మీదికి రాళ్ళు రువ్వబడినందువలన తగిలిన గాయములకు అపస్మారక స్థితిలోనికి వెళ్ళినప్పుడు, అతడు చనిపోవాలని విడిచిపెట్టబడినప్పుడు పౌలు పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకొనవచ్చు. పౌలు తన ప్రాణాలు కోల్పోయాడని జనసమూహం తలంచింది. పౌలు దేహాన్ని మురికి వీధుల గుండా రాళ్ల మీదుగా పట్టణము వెలుపలి వరకు అతడు ఏదో ఒక జంతువైనట్లు ఈడ్చుకొని వెళ్ళి చచ్చిపోయాడనుకొని అక్కడ వదిలేశారు. ఏదేమైనా లూకా మనకు ఇలా తెలియజేస్తున్నాడు: అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. అపోస్తలుల కార్యములు 14 అధ్యాయం 20 బహుశా తన తల్లి మరియు అవ్వతో కూడా తిమోతి అక్కడ ఉండి ఉంటాడు. నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగళ్ళు అపేక్షించుచున్నాను అని పౌలు ఒకానొక సందర్భంలో చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1 అధ్యాయం 3-5 పౌలు తన తుది శ్వాసను విడిచి ఉంటాడని అనుకొని వారు మొదట కన్నీళ్లు కార్చింది బహుశా ఈ సమయంలోనే అయ్యుంటుంది. కానీ ఈ రికార్డు మనకు తెలియజెప్పుతున్నట్టు పౌలు చావలేదు. శిష్యులు అతని దేహానికి రాత్రింబగళ్ళు మృదువుగా అతి జాగ్రత్తతో పరామర్శ చేసి ఉంటారు. రాత్రంతా చేయబడిన పరామర్శను బట్టి పౌలు కోలుకొని ఉంటాడు గనుక పౌలు మరియు బర్నబా దెర్బే పట్టణానికి పయనమై వెళ్ళారు. ప్రపంచపటంలో చూచినట్లయితే దెర్బే లుస్త్రకు ఎన్నో మైళ్ళ దూరంలో గాక అతి సమీపంలో ఉన్నట్టు చూడవచ్చును. మరి ఎక్కువ మంది క్రీస్తును అంగీకరించుట, నూతన విశ్వాసులను బలపరచుట. వారు దెర్బేకి వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని లూకా ఇలా రాస్తున్నాడు: వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రకును, ఇకోనియకును, అంతియొకయకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు వారిని హెచ్చరించిరి. అపోస్తలుల కార్యములు 14 అధ్యాయం 21-22 ఏ భాగం. మత్తయి సువార్త 28 అధ్యాయం 18-20 ప్రకారం ప్రభువిచ్చిన ఆదేశము గూర్చి సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడని ఆయన సెలవిచ్చిన విషయం మనకు పదే పదే జ్ఞాపకం చేయబడుట చాలా ముఖ్యము. క్రీస్తు, ఆయన మార్గము, ఆయన మరణము మరియు పునరుత్థానము, ఆయన నామము, ఆయనకు సంబంధించిన
విషయాలన్నిటిని గూర్చి బోధించడం ద్వారా ఇది నెరవేరుతుంది. నీవు బోధించిన వారికి ఇంకనూ బోధిస్తూ, ఆ తరువాత వారిని రక్షింపబడిన శిష్యులనుగా చేయడానికి వారికి తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమియ్యవలెను. అదే సందేశం ఆనాడు ప్రజలు స్పందించిన విధంగానే ఈనాడు స్పందించినప్పుడు వారు రక్షింపబడిన శిష్యులౌదురు. పౌలు మరియు బర్నబా వారు వెళ్ళిన ప్రతి చోట క్రీస్తును గూర్చిన సందేశమును ప్రకటించారు. శిలువ సువార్తకు స్పందించిన ప్రజలు రక్షింపబడిన శిష్యులయ్యారు. వారు లుస్త్రా, ఇకోనియా మరియు అంతియొకయకు అనగా పిసిదియాలోని అంతియొకయకు తిరిగి రావడానికి వారు ఎంతో ధైర్యముతో ముందడుగు వేయాల్సి వచ్చింది. ఈ పట్టణాల్లోని అవిశ్వాసులు వారి పట్ల దురాగతంగా ప్రవర్తించారు. అట్లైనను వారు గొప్ప ఒప్పింపు మరియు ఆత్మవిశ్వాసముతో ఈ పట్టణాలకు వెళ్తున్నారు. నూతన శిష్యులను సంసిద్ధం చేయాలని వారు ఈ పట్టణాలకు తిరిగి వెళ్ళడం లేదు. కానీ అప్పటికే క్రీస్తు శరీరంలో సభ్యులయుండిన వారి హృదయాత్మలను బలపరచడానికే వెళ్ళారు. శిష్యులు తమ విశ్వాసంలో బలపడునట్లు వారిని ఎటువంటి సందేశముతో ప్రోత్సహించారో గమనించండి. మనము ఒకరినొకరము ప్రతి దినము ప్రోత్సహించుకొనుచు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుండి 13 వరకు క్రైస్తవ సిద్ధాంత సారము దేవుడు మనకిచ్చిన సందేశములో కొనసాగుచుండవలెను. క్రైస్తవ్యము మన నుండి విశ్వాసమును, ఒప్పింపును, ఆత్మవిశ్వాసమును మరియు విధేయతతో కూడిన ఆనందకరమైన నమ్మకమును అపేక్షించుచున్నది. సహోదరులు ప్రోత్సహింపబడాల్సిన అవసరమున్నది. మనం ఇదివరకే అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం గూర్చి అధ్యయనం చేసినట్లు ఒకడు ప్రభువునే హత్తుకొని ఉండాలని తెలియజెప్పబడుచుండవలెను. ఏదేమైనా ఒకడు విశ్వాసముతో జీవించినప్పుడు అతడు హింసలు ఎదుర్కొంటాడనే విషయం కూడా జ్ఞాపకముంచుకొనవలెను. దేవుడు మనతో కూడా మనకు ముందున్నాడు. మనము దైవభక్తి గల జీవితములను జీవించినట్లయితే మనము హింసలు అనుభవిస్తామని ఆయన ఎంతో నిజాయితీగా మనకు తెలియజెప్పుతున్నాడు. ఈ సత్యమును పౌలు తిమోతికి జ్ఞాపకం చేశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనము ఆయన కృప, ఆయన సన్నిధి, ప్రసన్నత మరియు ఆయన బలము చేత విశ్వాసములో నిలకడగా నిలిచియుండుటకు ఇష్టపడుచుండవలెను. అట్లయినప్పటికీ మనము ఒత్తిడులను, ఆపత్తులను మరియు పరీక్షలను ఎదుర్కొంటాము. ఎందుకనగా మనము ఆయన యందు విశ్వాసముంచుతూ ఆయన పట్ల నమ్మకమైన వారమై ఉన్నట్లయితే ఈ పరీక్షలను సఫలీకృతంగా సహించడానికి ఆయన మనకు సహాయం చేస్తాడని ప్రభువు సెలవిచ్చాడు. వారు అనేక శ్రమలను అనుభవించడం ద్వారా వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారనేది ఈ యవ్వనులకు తెలియజెప్పబడిన సందేశమై ఉన్నది. ప్రభువు అతనిని సకల పరీక్షలు మరియు శ్రమల నుండి తప్పించి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం నిత్య రాజ్యములోనికి చేర్చాడని పౌలు చెబుతున్నాడు. మనము ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించినప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుండి 5 వరకు మనము పరలోక రాజ్య పౌరులమవుతాము. అది
విమోచనార్థమైన రాజ్యము, మన ప్రభు యొక్క సంఘము. అయితే ఒకానొక దినాన మన విశ్వాసమును బట్టి అంతిమము మరియు చివరిదైన రక్షణను మనము పొందుదుము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు నిత్య రాజ్యములోనికి ప్రవేశించడానికి మనకు సమృద్ధి అయిన సదవకాశాలు ఉంటాయి. మనము అంతవరకు నమ్మకమైన వారమై ఉన్నట్లయితే మనము మన ప్రభు ఎడల కలిగి ఉండు భక్తిభావము మరియు విశ్వసనీయతను బట్టి ఒకానొక దినాన ఆ పరలోక నిత్య రాజ్యములోనికి ప్రవేశిస్తాము. ఈ యవ్వన శిష్యులకు పౌలు తెలిపిన సందేశం ఇదే. వారు ఈ సంఘాల్లో పెద్దలను నియమించారని కూడా లూకా రాస్తున్నాడు. వారు ఈ 3 పట్టణములకు తిరిగి వచ్చినప్పుడు ప్రతి సంఘములోనూ కొంత మేరకు మంచి ఆధ్యాత్మికతను కలిగి ఉండిన కొందరు సహోదరులను వారు కనుగొన్నారు. వీరు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 7 వరకు, మరియు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 9 వచనములో తెలుపబడిన ఆత్మ సంబంధమైన అర్హతలు గలవారై ఉండిరి. ఒకడు ఈ లక్షణములలో ప్రతి ఒక్క దానిని ఎంతో కొంత మేరకు కలిగి ఉండవలెనని మనము ఈ లేఖన భాగముల నుండి నేర్చుకొనుచున్నాము. ఒకడు పేర్కొనబడిన ఈ ప్రతి ఒక్క అర్హతను ఎంత మేరకు కలిగి ఉన్నాడనేది నిర్ణయింపబడాల్సిన విషయమై ఉన్నది. కానీ ఒకనిలో ఈ ఆత్మ సంబంధమైన నడవడికలు ఉన్నప్పుడు అతడు సంఘము చేత అధ్యక్షుడుగాను, పై విచారణకర్తగాను, లేదా క్రీస్తు శరీరంలో ఒక పెద్దగాను ఎన్నుకొనబడవచ్చు. సంఘము వారి సభ్యులలో నుండి 7 ఎంపిక చేసుకొనవలెనని అపోస్తలులు సంఘానికి తెలియజెప్పారని మనము అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో తెలుసుకున్నాము. సంఘము వారిని ఎన్నుకొనిన పిదప చేయబడాల్సి ఉండిన పని నిమిత్తమై అపోస్తలులు వారిని నియామకము చేశారు. పౌలు మరియు బర్నబా వీరిని 14వ అధ్యాయములోని సంఘాల కోసం ఎన్నుకొనలేదు, కానీ వారిని సంఘ పెద్దలుగా పరిచారము చేయడానికి నియమించారు. అయితే సంఘం ఈ ఎన్నికల ప్రక్రియను పాటించిందని స్పష్టమవుతుంది. ఎందుకనగా వీరు సంఘ పెద్దలుగా పరిచారము చేయుటకై కోరబడిన ఆత్మ సంబంధమైన అర్హతలు వీరిలో ఉన్నాయో లేదో సంఘానికే బాగా తెలుస్తుంది. ఈ సందర్భంలో పౌలు మరియు బర్నబా వహించిన పాత్రను గూర్చి 14వ అధ్యాయం 23వ వచనములో లూకా ఇలా రాస్తున్నాడు: మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ప్రతి సంఘములో నియమింపబడుచుండిన పెద్దల సంఖ్య బహువచనములో ఉండుటను, వారి గూర్చి ఉపవాసముతో ప్రార్థన చేయబడుటను గమనించండి. అది అల్పాహారమే అయినా ఏ విషయములోనైనా కాపరులుగా పరిచారము చేయువారి ఎంపిక మరియు నియామకము లేఖనానుసారంగాను సముచితమైన రీతిలోనూ నిర్వహింపబడినట్లు మనము ప్రార్థన చేయడమును దేవుడు అనుమతిస్తున్నాడని మనము మరొక పర్యాయం చూస్తున్నాము. పౌలు మరియు బర్నబా ఈ పట్టణములను విడిచి తిరిగి సిరియాలోని అంతియొకయలోనున్న సంఘమునకు వచ్చారు. వారు అంతియొకయకు చేరుకునిన మీదట సంఘమును సమావేశపర్చారని లూకా వ్రాస్తున్నాడు. సంఘము వారములోని మొదటి దినాన సమావేశమయ్యేంత వరకు వారు వేచి ఉండలేదు. లూకా
ఇలా రాస్తున్నాడు: వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయ్యుండి చేసిన కార్యములన్నీయు అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. అపోస్తలుల కార్యములు 14 అధ్యాయం 27 వచనం. పౌలు మరియు బర్నబా వారు చేయవలసిందని దేవుడు తన కృప చొప్పున వారికప్పగించిన పనిని ముగించుకొని వచ్చారు. వారు అనేక గొప్ప కార్యాలు సాధించారు. అయితే ప్రస్తుతానికి చాలా కాలం వరకు అంతియొకయలోనే ఉంటారు. అపోస్తలుల కార్యములు 14 అధ్యాయం 28 వచనం. అన్యజనుల స్వాతంత్రమును గూర్చి సహోదరుల మధ్య కొనసాగిన చర్చ. అన్యజనులైన క్రైస్తవుల కొరకైన పోరాటం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయములో మనము సంఘములో ఉండిన మరొక సమస్యను గూర్చి చదువుతాము. క్రొత్త నిబంధన సంఘములో సభ్యులుగా చేరినప్పటికీ మోషే ధర్మశాస్త్రము యొక్క స్వభావం వారికి అర్థం కాని కొందరు యూదుల పరిసయ్యుల చేత ఈ సమస్య సృష్టింపబడింది. ఈ నియమమును వారు అన్యజనులైన విశ్వాసుల మీద బలవంతంగా అమలు చేయడానికి ప్రయత్నించారు. ఇది క్రీస్తు శరీరంలో అనైక్యతకు తావిచ్చింది. పౌలు మరియు బర్నబా అంతియొకయ పట్టణములో ఉన్నప్పుడు యెరూషలేము నుండి యూదయ ప్రాంతములోని కొందరు సహోదరులకు బోధించుచుండిరని లూకా రాస్తున్నాడు. వారి బోధలోని వివరమును గూర్చి లూకా ఇలా చెబుతున్నాడు: మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరు అనిరి. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 1వ బి భాగం. వారు ఏ ఆచారమును అనుసరించాలని చెబుతున్నారో అనేది ముఖ్యంగా గమనించాల్సిన విషయమై ఉన్నది. సున్నతి విధానము ఆరంభమైనట్టు ఆదికాండములో కనబడు అబ్రహాము ఆచారమును అనుసరించాలని చెప్పడం లేదు, కానీ విశేషంగా మోషే నియమించిన ఆచారమును అనుసరించాలని చెప్పుచుండిరి. ఈ నూతన అన్యజనులైన శిష్యులపై మోషే ధర్మశాస్త్రమును బలవంతంగా అమలు చేయాలని వారు ప్రయత్నించుచుండిరి. పౌలు పరిచర్యలో తిమోతి కూడా ఒక జతపనివాడైనప్పుడు వారు పరిచర్య చేయుచుండిన ప్రాంతములో యూదులుండిరనియు తిమోతి సగం యూదుడైనందువలనను, అనగా అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయములో చదువుతున్నట్టు తిమోతి తల్లి యూదా విశ్వాసి. ఎరిగి ఉండిన పౌలు తిమోతికి సున్నతి చేయించాడని మనము అటు తరువాత అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయాన్ని అధ్యయనం చేసేటప్పుడు నేర్చుకుంటాము. తిమోతికి పౌలు సున్నతి చేయించింది తిమోతి రక్షింపబడవలనని కాదు, కానీ పౌలుతో కూడా అతడు యూదుల హృదయాలు మరియు మనస్సుల్లోనికి ప్రవేశించగలుగుటకు ద్వారం తెరవబడాలని చేయించాడు. సమాజ మందిరములోనికి వెళ్ళి అక్కడ సమావేశమైన వారికి బోధించడం పౌలునకు ఒక వాడుకయై ఉండింది. మనము రక్షించగలిగినంత మందిని రక్షించగలుగుటకు అందరినీ క్రీస్తు సువార్తతో చేరునట్లు అందరికీ అన్ని విషయాల్లో అన్ని విధములైన వారము కావాలనే నియమముతో పౌలు జీవించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. ఒక వాడుకగా తిమోతి సున్నతి చేయించబడుట తప్పు కాదు, కానీ అతడు రక్షింపబడాల్సిన అవసరం లేకుండింది. క్రీస్తు మరియు ఆయన మరణము ద్వారా అన్యజనులకు లభించు రక్షణ మోషే ధర్మశాస్త్రముతో కూడా ముడిపెట్టబడవలసి ఉండింది గనుక వారు రక్షింపబడరని యూదయ నుండి వచ్చిన వారు బోధించుచుండిరి. ఇది ఇప్పుడు తలెత్తిన అసలు సమస్య. ఇది మత విరోధమైన సిద్ధాంతమై ఉండింది. ఇది అబద్ధ బోధయై ఉండింది. మనము క్రియల వలన కాదు, కానీ ప్రభు అయిన
యేసుక్రీస్తునందుంచు విశ్వాసము ద్వారా రక్షింపబడుదుమని గలతీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక మరియు రోమీలకు రాయబడిన పత్రికలు సుస్పష్టంగా తెలుపుచున్నవి. పౌలు మరియు బర్నబా ఈ అబద్ధ బోధను ఎదుర్కొనినప్పుడు వారు దానిని గూర్చిన సత్యమును వారికి నివేదించారనియు, తత్ఫలితంగా వారి మధ్య గొప్ప భేదాభిప్రాయముతో కూడిన వివాదం ఏర్పడిందనియు లూకా రాస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 2వ వచనం. ఈ బోధ మూలాన గొప్ప తిరుగుబాటు మరియు విభజన చోటు చేసుకున్నాయి. ఈ బోధ సృష్టించిన వారి సమస్యను బట్టి ఈ బోధకులు వచ్చింది యెరూషలేము నుండే గనుక అంతియొకయలోని సంఘమునకు సంబంధించిన కొందరు ప్రతినిధులు యెరూషలేమునకు పంపబడాలని అంతియొకయలోని సహోదరులు తీర్మానించుకున్నారని లూకా రాస్తున్నాడు. ఈ ప్రతినిధులు వెళ్ళి ఇతర అపోస్తలులు మరియు పెద్దలతో ఈ విషయమును చర్చించాలనేది వారు యెరూషలేమునకు వెళ్ళుటలో గల ఉద్దేశమై ఉన్నది. అత్యంత విలక్షణముగానున్న ఒక పటమును లూకా మన ముందు ఉంచుతున్నాడు. ఈనాడు మతపరమైన మన బోధకులు లేక నాయకులు ఈ కూడికను వివరించాలని ఆశించు విధంగా ఈ పటము ఒక పెద్ద సంఘం లేదా మహాసభ సమావేశమొకట గూర్చినది కాదు. ఒక సంఘమునకు అనగా అంతియొకయకు సంబంధించిన సహోదరులు మరొక సంఘమునకు అనగా యెరూషలేమునకు క్రీస్తు యేసు యొక్క ప్రేరేపింపబడిన అపోస్తలులు మరియు పెద్దలు స్థానిక సంఘాన్ని పర్యవేక్షించుచుండిన చోటికి వెళ్తున్నారనేది మాత్రమే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయమై ఉన్నది. రెండు సంఘాలు ఒక్కచోట సమావేశమవుతున్నాయి. ఎందుకనగా అపోస్తలులు పరిశుద్ధాత్మచేత ప్రేరేపింపబడిన వారై ప్రభు చిత్తమేమిటో తెలియజెప్పుచు సువార్తను దాని సంపూర్ణతతో వినిపించుచుండిరి. అది వారందరూ కలిసి చాలా లోతైన చర్చను కొనసాగించిన ఒక రహస్య సమావేశమై ఉండిందని బహిర్గతము చేస్తూ ఈ సమావేశమును గూర్చి పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో చెబుతున్నాడు. దీనంతటిలో ఈనాడు మనము నేర్చుకొనాల్సిన ఒక మంచి పాఠమున్నది. మనము ఏదైనా ఒక విషయాన్ని చాలా లోతుగా అధ్యయనం చేయనప్పుడు లేదా చర్చించినప్పుడు మరియు ఒకరి తరువాత మరొకరు మాట్లాడుచు వాదోపవాదములు ఎక్కువగా చేయబడినప్పుడు సంఘ సభ్యులందరూ సమావేశం కాకూడదు. ఇటువంటి కూటములో బలహీనుడైన క్రీస్తునందు ఇంకను శిశువు వంటి వాడయున్న క్రైస్తవుడు నిరుత్సాహపడతాడు. అది అత్యంత లోతైన చర్చ జరిగిన తరువాత అందరూ ఏకహృదయం మరియు ఏకాత్మయు గలవారగునట్లు జరిపింపబడుచుండిన ఒక ఏకాంతమైన లేక రహస్యమైన కూటమి అయి ఉండిందని పౌలు చెబుతున్నాడు. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 22వ వచనం ప్రకారం చివరకు సంఘమంతా ఒకే తీర్మానమునకు వచ్చారు. కానీ నిర్దిష్టమైన ఈ కూడికలో సంఘం మొత్తం కూడుకొనలేదు. వారు తమ ప్రయాణమును కొనసాగిస్తూనే మార్గమధ్యలో అన్యజనులు క్రీస్తును అంగీకరించుటకు సంబంధించిన శుభవార్తను ఇతర సంఘాలకు తెలియజెప్పుచుండిరని లూకా రాస్తున్నాడు. వారు యెరూషలేము చేరుకున్నప్పుడు వారికి ఉత్తేజపూరితమైన ఘనస్వాగతం లభించింది. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 3 నుండి 4 వరకు. సమస్యతో సంబంధం గలవారు మరియు యోచింపబడిన సమస్య. అంతియొకయ నుండి పౌలు, బర్నబా మరియు కొందరు ఇతర సహోదరులు యెరూషలేము చేరుకొనిన తరువాత ముఖ్య సమస్యను గూర్చి చర్చించాల్సిన తరుణం రానే వచ్చింది. దీనిని మనస్సులో ఉంచుకొని లూకా ఇలా రాస్తున్నాడు. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి
అన్యజనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలననియు చెప్పిరి. అపోస్తలుల కార్యములు 15 5 అన్యజనులైన శిష్యులు అవశ్యముగా పాటింపవలనని పరిసయ్యులు స్వాధికారముతో అపేక్షించుచుండిన విషయమును గూర్చి లోతుగా ఆలోచించాల్సిన అవసరమున్నది. సహజంగానే అది ధర్మశాస్త్రమును పాటించుటకు సంబంధించినదై ఉండింది. సున్నతి చేయబడిన వారు రక్షణ పొందునట్లు ఆ సున్నతిని బట్టి వారు మోషే ధర్మశాస్త్రమును పాటింపబద్దులవుతారు. కానీ వాస్తవంగా ప్రమాదంలో ఉన్న అసలు సమస్య గూర్చి అనగా శిలువ సమృద్ధి గూర్చి మనము ఆలోచించాలి. మానవులు క్రీస్తునందలి విశ్వాసము మరియు ఆయన రక్తము వలని హామీ చేత రక్షింపబడుదురా, లేక క్రీస్తు యొక్క బలియాగము మరియు మోషే ధర్మశాస్త్రము కలిసి వారిని రక్షిస్తాయా? ప్రమాదంలో ఉండిన అసలు సమస్య ఇదే. గనుక ఈ విషయం చర్చింపబడి ఒక అంగీకారమునకు రావలసిన అవసరం ఉండింది. లేదంటే ఈ సందర్భంలో క్రైస్తవ్యము నాశనమయ్యేదే. ఈ ప్రకారంగా నమ్మకమైన ఈ సమస్య ఇక మళ్ళీ తలెత్తకుండునట్లు ఒక్కసారే పరిష్కరించుకొనడానికి ఈ సహోదరులు కూడుకొనుచుండిరి. అపోస్తలిక కట్టడ ఒకటి వ్రాత మూలకంగా తయారు చేయబడి మిగతా సంఘాలన్నిటికీ అందజేయబడింది. ఈ కట్టడను లూకా అపోస్తలుల కార్యములు 15 పొందుపర్చాడు. కాబట్టి దానిలోని వివరాలు మనకు తెలుస్తున్నాయి. ఇదొక అత్యంత ప్రాముఖ్యమైన సమావేశమై ఉండింది. సహోదరుల మధ్య ఐక్యతను చేకూర్చగల విధానాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది. మనము ఐక్యమత్యములో సంపూర్ణులముగా చేయబడవలనని మన ప్రభువు యోహాను సువార్త 17 22-23 ప్రార్థించాడు. ఒక వైద్యుడు విరిగిపోయిన ఎముకను దాని యథాస్థానములో సరిగా జోడించుటను, లేక జాలరులు తమ వలలను మరమ్మతు చేసుకొనడమును వర్ణించడానికి సంపూర్ణముగా చేయబడుట అనే పదజాలం ప్రయోగింపబడింది. మనము ఐక్యమత్యములో సంపూర్ణులముగా చేయబడుటకు అవసరమైనంత సమయాన్ని వెచ్చించడానికి ఇష్టపడునంతటి సహనము, దయ మరియు నిబద్ధతను మనము కలిగి ఉండాలి. ఈ సమస్య గూర్చి వ్యవహరించుచుండిన సందర్భంలో యెరూషలేము పట్టణములో వారు చేసింది సరిగ్గా ఇదే. ఈ ఏకాంత కూడికలో అపోస్తలుడైన పేతురు మొట్టమొదట నోరు తెరిచి మాట్లాడాడు. పేతురు లేచి నిలువబడిన మాటలను లూకా వర్ణిస్తూ అపోస్తలుల కార్యములు 15 7-8 ఇలా రాస్తున్నాడు. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్తవాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడేర్పరచుకొనెనని మీకు తెలియును. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చెను. అపోస్తలుల కార్యములు 10 వ్రాయబడినట్లు కొర్నేలి మరియు అతని కుటుంబం విషయములో చోటు చేసుకొనిన సంఘటనలను పేతురు మరొక పర్యాయం ప్రస్తావించుచుండెను. పేతురు మాటల్లో నుండి మనము 2 విషయాలను రాబట్టుకొనవచ్చు. మొదటిది, కొర్నేలి ప్రభువు నామములోనికి బాప్తిస్మమియ్యబడినప్పుడు 10 అతని యందు ఒక ముద్రగాను సంచకరువుగాను మరియు కుమారత్వమునకు రుజువుగాను ఉండునట్లు అతడు కూడా ఇతరులందరి వలనే పరిశుద్ధాత్మను పొందెను. రెండవది, కొర్నేలికి అన్యభాషలు మాట్లాడు శక్తిగల వరము ప్రసాదింపబడినట్లు పరిశుద్ధాత్మను పొందాడనే విషయం మనమెరిగినదే.
అన్యజనులు సైతం సున్నతి చేయబడుట వలన కాదు గాని ప్రభు అయిన యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడాలని దేవుడు కోరాడనే వాస్తవాన్ని ఇది ధృవీకరించింది. ఇది కొర్నేలితో పాటు అతని కుటుంబము క్రీస్తును అంగీకరించిన విషయములోని ప్రభు యొక్క సన్నిధి, ప్రసన్నతను మరియు పరిశుద్ధాత్మ యొక్క హర్షమును మరి ఎక్కువగా గట్టిగా ఆమోదించింది. కాబట్టి దేవుడు కొర్నేలి మరియు అతని కుటుంబములో అదివరకే చేసిన విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకోవాలని పేతురు వారికి చెబుతున్నాడు. పై ప్రకటనతో పాటు పేతురు తన మాటలను ఇలా కొనసాగిస్తున్నాడు. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 9 నుండి 10 వరకు. ఇది పేతురు చేసిన బహు బలమైన ప్రకటన. నిజానికి పేతురు ఈ విషయంలో దేవుడు పొరపాటు చేశాడని మీరు నమ్ముతున్నారా? మీరు దేవునికే ఎదురు ప్రశ్న వేస్తున్నారు. దేవుడు ఇదివరకే చేసిన విషయము మన ముందున్నది. అలాంటప్పుడు మీరు ఆయనను ఎందుకు పరీక్షిస్తున్నారు అని అడుగుచుండెను. వారు గాని సరిగదా వారి పితరులు గాని చేయజాలనిది ఏదో ఒకటి అన్యజనులు అభ్యసించాల్సిందేనని లేదా చేయాల్సిందేనని స్వాధికారముతో అపేక్షించడానికి ప్రయత్నించుట వలన తెలిసిపోవుచుండిన పొంతనలేమిని వారందరూ గమనించాలని పేతురు కోరుచుండెను. వారు నీతిమంతులుగా తీర్చబడుటకు ధర్మశాస్త్రమును పరిపూర్ణంగా పాటించలేకపోయారు. అట్లయినప్పటికీ బానిసత్వపు అదే కాడిని మరియు ఆ బాధను అన్యజనులైన శిష్యుల మీద మోపవలనని వారు ప్రయత్నించుచుండిరి. గనుక అతడు ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 11వ వచనం. పేతురు పలికిన ఈ మాటల్లోని వరుస క్రమమును మీరు గమనిస్తున్నారా? అన్యజనులైన ఈ విశ్వాసులు రక్షింపబడబోతున్నట్టుగానే, అనగా విశ్వాసము ద్వారా కృపచేత ప్రభు అయిన యేసుక్రీస్తునందు మాత్రమే పొందబడగల మరియు కనుగొనబడగల దాని ద్వారా యూదులైన విశ్వాసులముగా మనము కూడా రక్షింపబడబోతున్నామని మనము నమ్ముతున్నామని పేతురు చెప్పాడు. పేతురు పలికిన ఈ కొద్ది మాటల పట్ల వారు ప్రదర్శిస్తున్న ప్రతిస్పందన ఎలా ఉన్నదో గమనించండి. అంతటా ఆ సమూహమంతయు ఊరకుండి బర్నబాయు, పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను, అద్భుతములను వివరించగా ఆలకించెను. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 12వ వచనం. వారేం చెప్పగలిగారు? సున్నతి పొందని అన్యజనులను దేవుడు అదివరకే అంగీకరించాడని పేతురు ఇంతకు మునుపే చెప్పాడు. పరిశుద్ధాత్మ అతనికి కనబడ్డాడు గనుక అతడు ఒక దర్శనమును చూశాడు. కొర్నేలి యొద్దకు ఒక దేవదూత పంపబడ్డాడు గనుక కొర్నేలి అన్యభాషల్లో మాట్లాడగల వరము అతని మీదకి దిగివచ్చింది. అతడు వినిన సువర్తమానమునకు స్పందించాడు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాడు. అంతరంగములో నివసించు పరిశుద్ధాత్మను పొందాడు. దేవుడు అదివరకే వారిని రక్షించాడు. ఆయన అదివరకే తన ఆమోదమును తెలిపాడు గనుక అన్యజనులు సున్నతి పొందవలనని అచ్చట ఉండిన వారు అడిగే హక్కు వారికున్నదన్నట్టుగా అడుగునట్లు ఆయన వారిలో ఎవరినైనను ప్రేరేపింపలేదు. కాబట్టి వారు రక్షణ పొందునట్లు మోషే ధర్మశాస్త్రమును గైకొనవలనను
కట్టుబాటు వారికి లేకుండింది గనుక వారందరూ ఇక మారు మాటలాడలేదు. సిలువే సమస్త విషయాలకు సరిపడు సమృద్ధి అయ్యున్నాడని రుజువుపరచుటలోని రెండవ విషయం పేతురు చేసిన అపోస్తలిక ప్రకటన మాత్రమే అయ్యుండలేదు గాని పౌలు మరియు బర్నబా చేయుచుండిన పరిచర్యకు దేవుడు తన ఆమోదమును తెలిపాడనే వాస్తవము కూడా అయ్యుండింది. వారి ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను, అద్భుతములను జ్ఞాపకము చేస్తూ బర్నబా పలికిన మాటలను లూకా రాస్తున్నాడు. 15వ అధ్యాయం 12వ వచనం. పౌలు మరియు తాను చేపట్టిన మొదటి మిషనరీ ప్రయాణమును బర్నబా వారికి గుర్తు చేయుచుండెను. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం మరియు 14వ అధ్యాయాలు. దేవుడు వారి పరిచర్యను మరియు సందేశమును సూచక క్రియలతోనూ మరియు అద్భుత కార్యములతోనూ ధృవీకరించాడు. అన్యజనులు సున్నతి పొందవలనని గాని ధర్మశాస్త్రమును పాటించాల్సిందే అని గాని వారు స్వాధికారముతో అపేక్షించవలనని ఆ కాలమందు పరిశుద్ధాత్మ పౌలును గాని లేదా బర్నబాను గాని ఎక్కడైనను ప్రేరేపించలేదు. సిలువే సమస్త విషయాలకు సరిపడు సమృద్ధి అయ్యున్నదని రుజువుపరచుటలోని మూడవ విషయం సంఘ పెద్దలలో ఒకడైన యాకోబు చేత తెలియజెప్పబడింది. యాకోబు మాట్లాడుటకు మొదలుపెట్టినప్పుడు అతడు అంతకు మునుపే పేతురు చెప్పిన మాటలను నొక్కి వక్కానించుచుండెనని లూకా మన కొరకు వ్రాస్తున్నాడు. యాకోబు ఇలా మాట్లాడుతున్నాడు: సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సొమయోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వచ్చెదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పేరు పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదుకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని రాయబడి ఉన్నది. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 3 నుండి 18 వరకు, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 11 నుండి 12 వరకు మరియు యెషయా గ్రంథం 45వ అధ్యాయం 21వ వచనముతో పోల్చి చూడుము. దావీదు గుడారమును తిరిగి కట్టుట అనేది ఈ సందర్భములో ప్రభు సంఘమును గూర్చిన విషయమై ఉన్నది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనములో కూడా ప్రవచించినట్లుగా అందులో అన్యజనులు కూడా ఉన్నారు. అన్యజనులు సంఘములోనికి చేర్చబడుట సంభవిస్తుందని పాత నిబంధన ప్రవచించిందనే విషయాన్ని యాకోబు అక్కడ సమావేశమై ఉండిన వారందరి ఎదుట నొక్కి వక్కానిస్తున్నాడు. వారు ధర్మశాస్త్రమును గైకొన్నట్లయితే రక్షింపబడుదురని ఆయన ముందుగా పలకలేదు. వారు కూడా ఇతరుల అందరి వలనే క్రీస్తునందలి విశ్వాసము ద్వారా రక్షింపబడుదురు. ఆ తరువాత దీనిని పరిశుద్ధాత్మ ఆమోదిస్తున్నాడు గనుక యాకోబు ఇంకా ఇలా పలుకుతున్నాడు: కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయము. ఎలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం
19-21 వరకు. యెరూషలేము సమావేశము నుండి అన్ని జనుల సంఘాలకు సమాచారం అందజేయబడుతున్నది. విగ్రహారాధనతో అన్యజనులు ఏ విధమైన సహవాసం కలిగి ఉండరాదు, లేదా కలిసి దానిలో పాల్గొనకూడదు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 8వ అధ్యాయం, 10వ అధ్యాయం మరియు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయములతో పోల్చి చూడుము. వారు విగ్రహములతో ఏ విధమైన సహవాసమైనను కలిగి ఉండకూడదు గనుక విగ్రహారాధన ద్వారా కలుగు కాలుష్యమునకు వారు దూరంగా ఉండాల్సిందే సరికదా. బల్యర్పణ చేయబడిన మాంసము తినరాదు. లైంగిక సంబంధమైన దుర్నీతి పేర్కొనబడుటను గమనించండి. విగ్రహారాధనకు సంబంధించిన కర్మకాండలో ఇది కూడా భాగమయ్యుండిందనే వాస్తవము ఇందుకు కారణమయ్యున్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయముతో పోల్చి చూడుము. అచ్చట పౌలు వేశ్యా సాంగత్యము గూర్చి మాట్లాడుతున్నాడు. ఇటువంటి జారత్వము సాదృశ్యముగా పేర్కొనబడుతున్నది. వారు రక్తముతో కూడిన వాటిని తినకూడదు, రక్తమును త్రాగకూడదు, గొంతు పిసికి చంపబడిన జంతువులను తినకూడదని నోవాహు మరియు అతని కుటుంబమునకు దేవుడు ఆదేశములిచ్చాడనే విషయాన్ని మనము ఆదికాండము 9వ అధ్యాయములో చూస్తాము. వధింపబడిన జంతువు భుజింపబడక మునుపు దాని రక్తమంతయు తొలగింపబడవలెను. ఈ నిషేధం నోవాహు కాలం మొదలుకొని మోషే దినముల ఎందంతటను నిలకడగా నిలిచిపోయింది. కాబట్టి యూదా సహోదరులకు వేరుగా రాయాల్సిన విషయం ఏమీ లేదు. విగ్రహారాధనలో పాల్గొనుచు గొంతు పిసికి చంపబడిన జంతువులను తినుట లేదా వాటి రక్తము త్రాగుట సరైన సంగతి కాదని యూదుల సమాజ మందిరముల నేపథ్యము నుండి వారికి ఉపదేశింపబడింది. దానికి బదులుగా అన్యజనులకు ఒక శాసనం వ్రాయబడింది. ఈ ఒప్పందానికి అందరూ సమ్మతించినప్పుడు పౌలు మరియు బర్నబాతో కూడా అంతియొకయకు పంపడానికి యెరూషలేము నుండి కొందరు మనుషులను ఏర్పరచుకొనవలెనని సంఘమంతటి కొరకు అపోస్తలులు మరియు పెద్దలు తీర్మానించారు. ఉత్తరములో పేర్కొనబడిన వాస్తవం ప్రకారంగా అన్యజనులు సభ్యులయుండిన సంఘాలకు ఈ అపోస్తలిక అధికారపూర్వక ఆదేశమును వ్రాయడానికి వారిని పరిశుద్ధాత్మ ప్రేరేపించాడని లూకా రాస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 28-29 వరకు. యెరూషలేములోని సంఘం ఈ సహోదరులను తిరిగి అంతియొకయకు పంపించింది. ఇలా పంపబడిన వారిలో ఇద్దరు అనగా బర్సబ్బా అను మారుపేరుగల యూదా మరియు సీలా ప్రవక్తలయుండిరని పేర్కొనబడింది. వారు సహోదరులను ప్రోత్సహించడానికి వచ్చారు. అంతియొకయలోని ఈ అన్య సహోదరులు మరియు ఇతర సంఘములలోని వారు చెప్పశక్యము కాని సంతోషముతో స్పందించారు. నెలకొని ఉండిన సమస్య, ఆ సమస్య విషయంలో కనుగొనబడిన పరిష్కారము మరియు వారు ఐక్యపరచబడిన విధానము గూర్చి మనము ఈ అధ్యాయములో అధ్యయనం చేశాము. ఆహా, ఇది నేటి విశ్వాసులము మరియు సంఘ సభ్యులమైన మనకు ఇది ఎంత అద్భుతకరమైన మాదిరి అయ్యున్నది కదా. 21వ పాఠము మాసిదోనియా పట్టణమునకు సువార్త విస్తరించుట. మొదటి భాగం. ఉపోద్ఘాతము. సిరియా దేశములోని అంతియొకయలోనున్న సహోదరులకు పంపబడిన అధికారపూర్వక అపోస్తలిక ఆదేశం రాయబడినట్లు వారిని పరిశుద్ధాత్మ ప్రేరేపించాడని మనము అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయములో నేర్చుకున్నాము. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 28-29 వరకు.
ఈ అధికారపూర్వక ఆదేశంలో అన్యజనులైన సహోదరులపై అధిక భారాన్ని మోపని ముఖ్యమైన విషయాలు ఉండినవి. సంబంధిత విషయాలను తెలుసుకోవడానికి మొదలు పెట్టకముందు దాదాపుగా మొదటి శతాబ్దంలోని అన్యజనులందరూ అన్యమత ఆరాధికులు మరియు విగ్రహారాధికులనై ఉండిన నేపథ్యం గలవారనే విషయం మనకు జ్ఞాపకం చేయబడాల్సి ఉన్నది. కాబట్టి వారు విగ్రహారాధనల నుండి తమ్మును తాము బొత్తిగా విడగొట్టుకొనవలసి ఉంటుందనే ఆ విషయం వారికి బోధింపబడాల్సిన అవసరం ఏర్పడింది. ఇట్టి నేపథ్యముతో వారు క్రైస్తవ్యములోనికి ప్రవేశించుచుండినందువలన వారికి ఇతర సహోదరుల సహవాసములో, ప్రభు భోజనములో, ఇటువంటి కార్యములలో పాల్గొనడానికి అవకాశాలు బొత్తిగా ఉండకపోవచ్చు. ఆరాధన రీత్యా విగ్రహమునకు అర్పింపబడిన ఏ జంతువు మాంసమునైనను వారు తినలేకపోయారు. కొన్ని పరిస్థితులలో క్రైస్తవులు మాంసము తినవచ్చు, కానీ ఏదైనా ఒక దేవతకు అర్పింపబడిన దానిని వారు తినకూడదు, లేక ఇటువంటి అర్పణలు అర్పించే వారితో పాల్గొనకూడదనే విషయం గూర్చి మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మరియు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయములో చదువుతాము. యెరూషలేము నుండి పంపబడిన అధికారపూర్వకమైన అపోస్తలిక ఆదేశం వారికి పేర్కొనబడిన విషయాలను గూర్చి సముచితమైన ఆదేశములను ఇచ్చినది. యూదా అనగా మారుపేరుగల బర్సబ్బా మరియు సీలా అనే క్రొత్త నిబంధన ప్రవక్తలిరువురు పౌలు, బర్నబా మరియు యెరూషలేము నుండి వచ్చిన ఇతర సహోదరులతో కలిసి వెళ్ళారనియు, వీరంతా కలిసి అంతియొకయలోని సంఘాన్ని సమావేశపర్చారనియు లూకా రాస్తున్నాడు. వారు ఈ అపోస్తలిక అధికారపూర్వకమైన ఆదేశాన్ని చదివి వినిపించారనియు, ఆ తరువాత యూదా మరియు సీలా అచ్చటి సహోదరులను ప్రోత్సాహకరమైన అనేక మాటలతో బలపర్చారనియు అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 30వ వచనం మనకు తెలియజెప్పుతున్నది. ప్రవక్తలు మరియు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వీరు అనగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం అంతియొకయలోని సంఘానికి ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కలుగజేశారు. అనగా వారు ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రోత్సాహకమిస్తూ వారిని ఆధ్యాత్మికంగా బలపర్చారని అర్థము. పౌలు చేపట్టిన రెండవ మిషనరీ ప్రయాణము. మొదటి మిషనరీ ప్రయాణ సందర్భములో స్థాపింపబడిన సంఘాలను పునః సందర్శించుట. ఈ సమయములోనే పౌలు యొక్క రెండవ మిషనరీ ప్రయాణం మొదలయ్యిందని వ్రాయబడి ఉన్నది. వారు అంతియొకయలోని సంఘముతో కొంతకాలము గడిపిన తర్వాత ఈ ప్రయాణం చేపట్టబడింది. లూకా ఇలా రాస్తున్నాడు: కొన్ని దినములైన తరువాత ఏ ఏ పట్టణములో ప్రభువాక్యము ప్రచురపరచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారేలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 36వ వచనం. అందుకు బర్నబా, సరే, ఇది చాలా మంచి పని, మార్కు అనే మారుపేరుగల యోహానును మనతో కూడా మరలా తీసుకొని వెళదాము అని అన్నాడు. కాని మార్కు అను మారుపేరుగల యోహాను నిర్దిష్టమైన ఈ ప్రభు పనిలో పాల్గొనడానికి చాలినంత పరిపూర్ణుడు కాలేదని భావించాడు. ఇది మార్కు అనే మారుపేరుగల యోహాను అంతియొకయలోని సహోదరుల యొద్దనే ఉండిపోయి పరిచర్య చేయడమా, లేక ఈ మిషనరీ ప్రయాణములో వారితో కూడా వెళ్ళడమా అనేది తీర్మానింపబడాల్సిన విషయమై ఉండింది. గనుక దీనిని గూర్చి పౌలు మరియు బర్నబాల మధ్య చాలా తీవ్రమైన అభిప్రాయ భేదం ఏర్పడిందని లూకా రాస్తున్నాడు. అయితే పౌలు
పంపూలియలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 38వ వచనం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం మరియు 14వ అధ్యాయం ప్రకారం మార్కు అను మారుపేరుగల యోహాను విషయములో పౌలు ఇట్టి నిరాశను ఎదుర్కొన్నాడు. మార్కు అనే మారుపేరుగల యోహాను వెనుదిరిగి వెళ్ళడం పాపము కాదు. కానీ మొదటి మిషనరీ ప్రయాణములో పౌలు మరియు బర్నబాతో కలిసి ఉండాల్సిన కట్టుబాటుకు కట్టుబడి ఉండలేదు ఇతడు. గనుక ఆ సమయములో అతడు మానేశాడని పౌలు భావించాడు. ఆ మిషనరీ ప్రయాణంలో అతడు వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తత్ఫలితంగా అతడు అంతియొకయలోనున్న సహోదరుల యొద్దనే ఉండి పనిచేయాల్సిన అవసరమున్నదని పౌలు నమ్మాడు. కానీ ఎలాగైనా సరే అతనిని తమతో కూడా తీసుకువెళ్లాల్సిందేనని బర్నబా బహుబలముగా నమ్మాడు. కాబట్టి వారిలో తీవ్రమైన భేదాభిప్రాయం ఏర్పడింది. గనుక ఒక తీర్మానం చేసుకొనక తప్పలేదు. వారిలో అనైక్యత ఏర్పడింది. ఎవరి తీర్మానం వారి ఇష్టం గనుక ఈ సామాన్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. కానీ విభజనలు సృజింపబడలేదు. నేను మార్కు అనే మారుపేరుగల యోహానును వెంటబెట్టుకొని దక్షిణ దిశగా వెళ్తాను. నీవేమో శీలను తీసుకొని ఉత్తర దిశగా వెళ్ళవచ్చు. ఇలా చేసినట్లయితే మనకు 2 పరిచారకుల బృందాలుంటాయని పలుకుచు బర్నబా తన మామూలు మాటలతో సర్దుబాటు చేసుకున్నాడు. వారొక పని చేశారు. తాను చెప్పినట్లే చేయడానికి పౌలు బర్నబాను ఆపుజేయలేదు. గనుక ఇది మార్కు అనే మారుపేరుగల యోహాను పరిపక్వత చెందడానికి దోహదపడి ఉంటుంది. పౌలు అటు తరువాత మార్కు అనే మారుపేరుగల యోహానును పరిచర్యలో ప్రదర్శించిన విశ్వసనీయతను బట్టి అతనిని ప్రశంసిస్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. క్రీస్తునందు ఎలా బలపడాలో, ఎలా పరిపక్వత చెందాలో మార్కు అను మారుపేరుగల ఈ యోహాను నేర్చుకొనుచుండెను. గనుక అతడు మరలా పనిలో చేరడమే యుక్తమని నేను భావిస్తున్నానని అతని బంధువైన బర్నబా పలుకుతున్నాడు. పౌలు మరియు బర్నబా ఇరువురు కూడా సరైన వారయుండిరి. ఒక సంఘర్షణను పరిష్కరించుకొను తీరును గూర్చి ఇది మనకొక గొప్ప పాఠమును నేర్పుతున్నది. ఆ తరువాత సహోదరులు వీరిని మరొక పర్యాయం దేవుని కృపకు అప్పగించారనియు పౌలు మరియు బర్నబా కలిసి తమ 2వ మిషనరీ ప్రయాణాన్ని కొనసాగించారనియు తెలుసుకొనుచున్నాము. పౌలు మరియు సీలా కలిసి దెర్బే అనే పట్టణానికి వెళ్ళి ఆ తరువాత అంతకు మునుపు అచ్చట క్రీస్తు ప్రచురము చేయబడిన లుస్త్రా అనే పట్టణానికి తిరిగి వచ్చారని లూకా అపోస్తలుల కార్యములు 1వ వచనములో రాస్తున్నాడు. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 1వ వచనం. ఇచ్చట మనకు తిమోతి అనే దైవజనుడు పరిచయం చేయబడుతున్నాడు. పౌలు ఇతనికి 2 ఉత్తరములు రాశాడు. తిమోతికి రాయబడిన 1వ పత్రిక మరియు 2వ పత్రిక. తిమోతి యొక్క తల్లి యూదా విశ్వాసురాలనియు అతని తండ్రి అవిశ్వాసి అయిన గ్రీసు దేశస్థుడనియు లూకా మన ముందు ఉంచుతున్న కుటుంబ నేపథ్యమును గూర్చి సమాచారము తెలియజెప్పుతున్నది. దీనితో నిమిత్తము లేకుండా లుస్త్రా మరియు ఇకోనియలోని సహోదరులు తిమోతిని గూర్చి మెప్పుకోలు సంగతులు చెప్పుకొనుచుండిరని పౌలు గ్రహించాడు. 16వ అధ్యాయం 2వ వచనం. తిమోతి మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడై ఉండినందువలన అతడు తనతోనూ శీలతోనూ కలిసి పరిచర్యలో పాల్గొనవలసిందని ఆశించాడు. అందుకు తిమోతి అంగీకరించాడు. తిమోతిని దేవుని కృపకు అప్పగిస్తూ
పెద్దలంతా కలిసి అతని మీద చేతులుంచారనియు, తిమోతికి పరిశుద్ధాత్మ కొన్ని ఆత్మ సంబంధమైన వరములను ఇయ్యవలెనని పౌలు అతని మీద చేతులుంచాడనియు మనము తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం మరియు తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనములో చదువుతాము. ఈ పరిచర్య జట్టులో ఇప్పుడు ముగ్గురుంటున్నారు. వారితో కూడా లూకా చేరాడు ఈ సమయములోనే అని విశ్వసింపబడుతున్నది. ఈ ప్రకారంగా ఇప్పుడు పరిచర్యలో నలుగురు జతపనివారు అయ్యారు. ఈ నలుగురు కలిసి పరిచర్య చేస్తూ సువార్త సందేశాన్ని ప్రచురము చేయుచుండిరి. మాసిదోనియలో సువార్త ప్రచురపరచాల్సిందని పరిశుద్ధాత్మ ఇచ్చిన పిలుపు. ఆసియాలో ప్రత్యేకించి ముసియా సరిహద్దుల్లో ఉండిన బితూనియలో యేసుక్రీస్తును ప్రచురము చేయాలనేది పౌలుకుండిన కోరికల్లో ఒకటి. పౌలు తన సహచరులతో కలిసి పృగీయ మరియు గలతీయ ప్రదేశాల గుండా పయనించుచుండెను. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనం. కాని వారు బీతూనియకు వెళ్లకుండా పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడు. గనుక అతడు తరువాత చేయాల్సిన పని విషయములో అవసరమగు నడిపింపు నిమిత్తము పరిశుద్ధాత్మ నుండి లభించు అద్భుతకరమైన దైవ కటాక్షము కొరకు పౌలు వేచి ఉండాల్సి వచ్చింది. నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని పరిశుద్ధాత్మ పలికిన మాటలు అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనములో కలవు. వారు పరిచర్య చేయాల్సి ఉండిన ప్రదేశములోనికి పరిశుద్ధాత్మ అదివరకే వారిని నడిపించుచుండెను. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ మనతో ముఖాముఖిగా మాట్లాడకపోయినప్పటికీ మనము వెళ్ళుచుండు ప్రతి చోట మనకు అవసరమగు జ్ఞానము మరియు ధైర్యము కొరకు మనము కూడా ప్రార్థించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. క్రొత్త నిబంధనలో ఇచ్చట రాయబడి ఉన్న మాటలను బట్టి దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడాడని మనకు తెలుస్తున్నది. కానీ మనము క్రీస్తును ప్రకటించడానికి ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవడానికి అవసరమగు జ్ఞానము మరియు నిర్ణయముల కొరకు మనము ప్రార్థించాల్సి ఉన్నది. పౌలు త్రోయలో ఉన్నప్పుడు అతడొక దర్శనము చూశాడని లూకా రాస్తున్నాడు. ఆ దర్శనములో మాసిదోనియా దేశము నుండి పౌలు యొద్దకు వచ్చిన ఒకడు పౌలు వారి యొద్దకు వెళ్ళి వారికి సహాయం చేయాల్సిందని మనవి చేస్తున్నట్లు చూశాడు. అతనికి అనగా పౌలునకు ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి అని లూకా రాస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 10వ వచనం. నిర్దిష్టమైన ఈ సమయములో మాసిదోనియా గ్రీకు సామ్రాజ్యములోని ఉత్తరాన ఉండిన ఒక రాష్ట్రమై ఉండింది. పౌలు మరియు అతనితో కూడా ఉండిన జతపనివారు అచ్చటికి వెళ్ళి క్రీస్తును ప్రకటించారు. అపోస్తలుల కార్యములు 16 నుండి 17వ అధ్యాయం వరకు. వారు మాసిదోనియాలో తమ పని ముగించుకొని దక్షిణమున ఉండిన ప్రదేశానికి అనగా అకయ అని పిలువబడిన జిల్లాకు వెళ్ళారు. ఈ జిల్లాకు కొరింతు ముఖ్య పట్టణమై ఉండింది. పౌలు ఇచ్చటికి కూడా వెళ్ళాడు. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం. గ్రీసు దేశస్థులు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన శుభ సందేశం విన్నారు. మాసిదోనియకు వెళ్ళుచుండిన పౌలు మరియు అతని జతపనివారు మార్గమధ్యలో ఫిలిప్పి పట్టణం చేరుకున్నారని లూకా రాస్తున్నాడు. ఈ పట్టణం వలసదారులు నివసించుచుండిన రోమా ప్రదేశమై ఉండింది గనుక అచ్చటి అలవాట్లు, అచ్చటి భాష, కార్యకలాపాలు మరియు పరిపాలకులు మొదలగు అన్నీ రోమా పట్టణములో ఆచరింపబడుచుండిన వాటి వంటివై ఉండినవి.
ఫిలిప్పి పట్టణములో సువార్త ప్రకటింపబడుట. లూదియ క్రీస్తునందు విశ్వాసముంచుట మాసిదోనియలో ప్రకటింపబడిన సువార్త యొక్క ప్రథమ ఫలము. పౌలు మరియు అతని జత పనివారు కలిసి ఫిలిప్పి పట్టణములోని పరిస్థితిని సర్వేక్షణ చేశారు. ఆ పట్టణములో కొందరు యూదులు విశ్వాసులుండిరని తెలుసుకున్నారు. వారికి సమాజ మందిరం అనేది లేదు, కానీ విశేషంగా వారు పట్టణమునకు వెలుపల ఒకచోట ప్రార్థనకు కూడుకొనుచుండిరి. ఈ విశ్వాసులు సబ్బాతు దినాన ఒకచోట సమావేశమగుచుండిరి. వీరిలో లూదియా మరియు ఆమె కుటుంబీకులు కూడా ఉండిరి. లూదియా ఆసియా ప్రాంతములోని తుయతైర పట్టణములో తన వ్యాపారమును విజయవంతంగా కొనసాగించుచుండింది. సరికదా, ఆమె క్రీస్తునందు ఎంతో భయభక్తులు గల విశ్వాసి అయ్యుండింది. పౌలు సువార్త ప్రకటించుచుండగా పౌలు నోట నుండి వెలువడుచుండిన పలుకులను ఆమె అత్యాసక్తితో ఆలకించుచుండెను. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను అని లూకా రాస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం. దేవుడు క్రీస్తు సందేశాన్ని ఆమె హృదయానికి అన్వయించుట ద్వారా ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఒకడు వాని మనస్సును మరియు హృదయాన్ని దేవుని వాక్యమునకు తెరవనట్లయితే ప్రభువు వాని హృదయాన్ని మూసివేస్తాడు. ఏదేమైనా లూదియా ఆసక్తితో ఆలకించుచుండింది గనుక ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిస్మం పొందినప్పుడు అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 15వ వచనం. లూదియా మరియు ఆమె కుటుంబీకులు వారు వినిన క్రీస్తు శుభవార్తకు ఇతరులందరి వలనే స్పందించారు. ప్రజలు సువార్త వినినప్పుడెల్లా వారు దానిని విశ్వసించారు, దానికి ప్రతిస్పందించారు. తద్వారా ప్రభువు తన సంఘాన్ని నిర్మించాడనే నమూనాను మనము చూచియున్నాము. ఈ లెక్క ప్రకారం ఇప్పుడు ఫిలిప్పి పట్టణములో ఒక గొప్ప సంఘం నెలకొల్పబడింది. పౌలు ప్రకటించిన సువార్త విని దానికి స్పందిస్తూ క్రీస్తును అంగీకరించిన తక్షణమే ఆమె పౌలు మరియు అతని జత పనివారు ఆమె ఇంటికి రావలెననియు, తన ఇంటిని వారు చేయుచుండిన పరిచర్యకు ప్రధాన కేంద్రంగా వాడుకొనవచ్చుననియు పౌలును బ్రతిమలాడింది. ఆమె వారికి భోజనము మరియు బస సమకూర్చడం ద్వారా వారికి చేయూతనిచ్చింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 6 వచనాల్లో పౌలు ఇలా సెలవిస్తున్నాడు: మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయుండుట చూచి మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 6 వచనాలలో పౌలు పేర్కొంటున్న దినము ఇచ్చట లూకా పేర్కొంచున్న దినమయ్యున్నది. లూదియా క్రీస్తును అంగీకరించిన వెంటనే క్రీస్తు సువార్త ప్రకటింపబడినట్లు ఆమె పౌలునకు జతపనిమంతురాలు అయ్యింది. పుస్తకాలు లేకుండా మనము బ్రతకవచ్చును, కానీ వంట పనివారు లేకుండా ఎక్కువ కాలం బ్రతకలేము. లూదియా దయాలువై ఆతిథ్యమిచ్చునదై మరియు పౌలును అతనితో కూడా ఉండిన సహోదరులతోనూ క్రీస్తు సువార్త విస్తరింపజేయుటలో భాగస్వామ్యుండాలని ఆశపడింది గనుక వారందరూ ఆమె ఇంటికి రావాలని ఆమె పట్టుబట్టింది. ఎందుకనగా క్రీస్తు సువార్త మరి ఎక్కువగా విస్తరింపజేయబడినట్లు ఆమె తన ఇంటిలో వారందరికీ తన సహవాసమును మరియు సహకారమును సమకూర్చునని సంతోషముతో హామీ ఇచ్చింది. గ్రీసు దేశములో తలెత్తిన తొలి హింస. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 16వ వచన ఏ భాగములో దయ్యము పట్టినదై
సోదె చెప్పుచుండిన ఒక చిన్నదాని గూర్చి మనము చదువుతాము. మొదటి శతాబ్దంలో సాతాను ఈ పట్టణములో తన పనిని కొనసాగించుచుండెను. అపవాది మనుష్యుల మనస్సుల్లోనూ శరీరములలోనూ నివసించుటను దేవుడు అనుమతించాడని క్రొత్త నిబంధనలో గల బోధల ద్వారా మనము నేర్చుకుంటాము. ఇటువంటి అసాధారణమైన శక్తి అపవాది కలిగి ఉండునట్లు దేవుడు ఎందుకు అనుమతించాడో మనకు తెలియదు. యేసు అపవాది క్రియలను నాశనము చేయుటకు వచ్చాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. గనుక ప్రజల హృదయాలు మరియు వారి జీవితాలపై అపవాది అసాధారణమైన ప్రభావము మరియు శక్తి కలిగి ఉండునట్లు దేవుడు అనుమతించి ఉండవచ్చు. ఇంతటి శక్తి అనుమతింపబడుటకు గల కారణమేదైనా అపవాది యొక్క సకల ప్రభావములు మరియు కార్యములపై క్రీస్తే అతీతమైన అధికారం కలిగి ఉండినాడని మనము గమనిస్తున్నాము. ఇచ్చట పేర్కొనబడిన బానిస పిల్ల సోదె చెప్పుచుండిన అపవిత్రాత్మను కలిగి ఉండింది. తద్వారా తన యజమానులు డబ్బు సంపాదించుకోవడానికి ఈ చిన్నది ఎంతో ఉపయోగపడుచుండింది. ఆమె యజమానులు ఆమెను కేవలము ఆర్థిక ప్రయోజనాల కోసమే వాడుకొనుచుండిరి. కాని ఆ చిన్నది పౌలును మరియు అతని జతపని వారిని వెంబడించడానికి మొదలుపెట్టి ఒక నిజమైన సందేశాన్ని కేకలు వేస్తూ ప్రకటించుచుండింది. ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 17వ వచనం. ఈ చిన్నది చెప్పుచుండిన విషయం సత్యమే. అయితే అందుకు మూలాధారమై ఉండినవాడు సాతాను చేత ప్రభావితం చేయబడి పెత్తనము చేయుచుండెడనేది సంభవించుచుండిన దానితో ఏర్పడిన సమస్య అయ్యుంది. వాని పెత్తనము క్రింద ఉండిన ఈ బానిస పిల్ల పౌలు మరియు అతని జత పనివారు ఏకమై ఈ పని చేయుచుండిరని వారనుకొనున్నట్లు మనుష్యులను వంచించడానికి ప్రయత్నించుచుండిన సాతాను పన్నిన కుయుక్తిని మనము గమనించవచ్చు. ఇది పౌలుకు ఎంతో అసంతృష్టిని కలుగజేసింది. ఎందుకనగా ఈ ఇరు వర్గాల మధ్య సంబంధం నెలకొని ఉన్నదని ప్రజలు నమ్మినట్లయితే దాని పరిణామములేమై ఉంటాయో అతనికి తెలుసు. కాబట్టి క్రీస్తు అపోస్తలుడుగా పరిశుద్ధాత్మ చేత శక్తి నొసగబడిన వాడై చివరకు పౌలు ఆ అపవిత్రాత్మను గద్దించినప్పుడు అది ఆ చిన్నదానిని వదిలిపోయింది. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 18వ వచనం. దయ్యము పట్టిన ఆ చిన్నదాని యజమానుల ప్రతిచర్య ఎలా ఏమై ఉంటుందో మనం బాగుగా ఊహించుకొనవచ్చు. వారు చాలా తీవ్రంగా కలత చెందినవారు అయ్యారు. గనుక పౌలు మరియు అతనితో కూడా పరిచర్య చేయుచుండిన వారికి వ్యతిరేకంగా అపవాదులు మోపడానికి ఆరంభించారు. లూకా ఇలా రాస్తున్నాడు: ఆమె యజమానులు తమ లాభసాధనము పోయెనని చూచి పౌలును సీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 19వ వచనం. వారిని న్యాయాధిపతి ఎదుట నిలవబెట్టిన తర్వాత వారు, ఈ మనుష్యులు యూదులయ్యుండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రకటించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 20వ వచనం. సహజంగానే ఇదంతా అబద్ధం. రోమీయులు సకల అసత్యపు దేవతలను వారికిష్టమైనన్నిసార్లు ఇష్టమైనప్పుడెల్లా పూజింపవచ్చునని అనుమతింపబడిన ఆచారములకు విరోధమైన విషయాలు పౌలు మరియు అతనితో కూడా ఉండిన సహోదరులు ఏమీ బోధించలేదు. కానీ ఆ చిన్నదాని యజమానులు పౌలు మరియు అతని జతపని వారికి విరోధంగా అపవాదులు మోపినప్పుడు రోమి అధికారులు అసలు విషయమేమిటో ఆరా తీయనప్పుడు
జరిగిన విషయమును గూర్చి లూకా ఇలా రాస్తున్నాడు. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండవేసి బిగించెను. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 22 నుండి 24 వరకు. చెరసాల నాయకుడు మరియు అతని కుటుంబము క్రీస్తును అంగీకరించుట. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి అని లూకా అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనములో రాస్తున్నాడు. రోమా పౌరులుగా మరియు పౌలు మరియు శీలల పట్ల వ్యవహరింపబడిన తీరు గొప్ప నిరాశనే మిగిల్చినప్పటికీ పౌలు మరియు శీల మాత్రం ఎలాంటి ద్వేషభావమునైనను లేదా ఏహ్య ధోరణినైనను హింసకుల పట్ల చూపలేదు. వారి మీద అపవాదులు మోపుచుండిన వారి పట్ల కూడా వారు పగ తీర్చుకొనుచుండిరను వైఖరిని సూచించడానికి వారి హృదయములో ఎలాంటి సంకేతమైనను లేదు. దానికి బదులుగా వారు దేవునిని ప్రార్థించుచు స్తుతిగీతములు పాడుచుండిరి. ఇది ఇలా ఉండగా అచ్చట శ్రోతలుండిరని వ్రాయబడి ఉన్నది. ఖైదీలు ప్రశాంతంగా వినుచుండిరి. అటు తరువాత జరిగిన దానిని గూర్చి లూకా ఇలా రాస్తున్నాడు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీయు తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 26వ వచనం. సహజంగానే భూకంపము కలిగినందువలన చెరసాల తలుపులన్నీయు తెరవబడియుండుట గమనించినప్పుడు నిద్రలో ఉండిన చెరసాల నాయకుడు మేల్కొన్నాడు. తన కత్తి దూసి తనను తాను చంపుకోబోయాడు. ఎందుకనగా చెరసాల నాయకుడుగా లోపల ఉండిన ఖైదీలందరి విషయంలో అతడే బాధ్యుడనియు ఇప్పుడు ఖైదీలందరూ తప్పించుకొని ఉంటారనియు అతనికి తెలుసు. అప్పుడు పౌలు, నీవు ఏ హానియూ చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 28వ వచనం. చెరసాల నాయకుడు తనను తాను చంపుకొనబోయాడు. కాని పౌలు పలికిన మాటలు విని అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకు శీలకును సాగిలపడెను. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 29వ వచనం. ఆ తరువాత అతడు ఎప్పుడైనా గాని ఒక పాపి చేత అడుగబడగల అతి ముఖ్యమైన ప్రశ్నను అడిగాడు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనం. పౌలు మరియు శీల దేవుని దాసులయుందురని చెరసాల నాయకుడు తెలుసుకున్నాడు. అతని ప్రాణాన్ని పౌలు పలికిన సందేశం దక్కించింది. పట్టణములో సువార్తను ప్రకటిస్తూ ప్రబోధించుచుండిన వారు వీరే అయ్యుంటారని కూడా అతడు వినియుంటాడు. వీటన్నిటినీ జ్ఞాపకానికి తెచ్చుకొని నేనేమి చేయవలను అని ప్రశ్నిస్తూ, నేను రక్షింపబడాలంటే నేనేం చేయాలో మీ నుండి నేర్చుకొనగలనను నమ్మకము నాకున్నది అని పలికాడు. అందుకు పౌలు మరియు శీల, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పిరి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసమున్న చోటనే రక్షణ మొదలవుతుంది. చెరసాల నాయకుడు కేవలము విశ్వసించాలని మాత్రమే పౌలు మరియు శీల చెప్పలేదు, సరికదా? అతడు విశ్వసించిన క్షణంలోనే రక్షింపబడునని కూడా వారు చెప్పలేదు. అతడు మొట్టమొదట చేయాల్సిన పని విశ్వాసముంచడమని సామాన్యంగా చెప్పాడు. కానీ అతడు విశ్వసించాలంటే అతడు క్రైస్తవ సందేశం వినాల్సి ఉంటుంది. కాబట్టి అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం
32వ వచనం ఇలా సెలవిస్తున్నది. అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి. క్రీస్తును గూర్చిన మాటలు వినుట వలన విశ్వాసము కలుగుతుంది. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తును గూర్చిన మాటలు వినకుండా చెరసాల నాయకుడు విశ్వసించలేదు గనుక అతనికి క్రీస్తును గూర్చిన సందేశం వినిపింపబడింది. అతడు వినిన తరువాత జరిగిన విషయాన్ని లూకా ఇలా రాస్తున్నాడు. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 33 నుండి 34 వరకు. క్రొత్త నిబంధనలో క్రీస్తును అంగీకరించిన మరొక వ్యక్తి ఇక్కడ మన ముందు ఉంటున్నాడు. అతడు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని తెలియజెప్పబడ్డాడు. రక్షణ విశ్వాసము ద్వారా కృపచేత కలుగుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనముతో పోల్చి చూడుము. అతడు విశ్వసించినట్లు పౌలు మరియు సీలా కలిసి అతనికి ప్రభువు మాటలు వినిపించారు. అతడు మారుమనసు నొందాడనే విషయం మనకు తెలుసు. అంతకు మునుపు పౌలు మరియు సీలను బెత్తములతో కొట్టి గాయపరచవలనని న్యాయాధిపతులు ఆజ్ఞాపించబడినప్పుడు చేయబడిన దానిని సరిచేయడానికి అతడు ప్రయత్నించుచుండెను. అతడు వారి గాయములను కడిగాడు. ఆ తరువాత అతని విశ్వాసమును బట్టి క్రీస్తు మరణములోనికి బాప్తిస్మమియ్యబడ్డాడు. ఇప్పుడు మన ఎదుట ఒక స్పష్టమైన పటమున్నది. అప్పటికి మధ్యరాత్రి దాటింది. పౌలు మరియు సీలా వీపుల మీద వారికి అనేక గాయాలు ఉన్నాయి. అట్లయినప్పటికీ అదే రాత్రి చెరసాల నాయకుడు మరియు అతని ఇంటి వారందరూ క్రీస్తు మరణములోనికి బాప్తిస్మమియ్యబడ్డారు. ఇది మనము ఇదివరకు అధ్యయనం చేసిన దానిని ధృవీకరిస్తుంది. మానవులు విశ్వసించుట ద్వారా కృపచేత రక్షింపబడుదురు. వారు విశ్వసించినప్పుడు తమ పాపములను గూర్చి మారుమనసు నొందుదురు. యేసునందలి వారి విశ్వాసమును ఒప్పుకొందురు. అప్పుడు క్రీస్తు మరణములోనికి బాప్తిస్మమియ్యబడుదురు. గనుక తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మకు అప్పగింపబడుదురు. క్రీస్తు మరణమే మనలను మన రక్షణకు యోగ్యులుగా చేసింది గనుక మనము బాప్తిస్మములో అతిశయించము. మనము యేసు మరణములో అతిశయిస్తాము. బాప్తిస్మం సమయములో మనము విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడుదుము. బాప్తిస్మం అనేది ఏదో మనము అతిశయించాల్సిన అంశం కాదు. బాప్తిస్మం అనేది క్రీస్తు రక్తము మన పాపములను కడిగివేయు క్షణమయ్యున్నది. పౌలు మరియు సీల నిర్దోషులనేది నిజమని నిరూపింపబడుట. పౌలు మరియు సీల రోమా దేశపు పౌరులయ్యున్నారనే విషయాన్ని ఫిలిప్పి పట్టణములోని అధికారులు కనుగొన్నారనియు, అలా కనుగొని వారు బహుగా భయపడిపోయారనియు లూకా అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయములోని తరువాతి భాగంలో రాస్తున్నాడు. పౌలు మరియు సీల పట్ల వారు ప్రవర్తించిన తీరు రోమా దేశ పౌరులతో వ్యవహరించాల్సిన విధానం కాదు గనుక అది వారి తప్పయ్యింది. అందువలన పౌలు మరియు సీల రోమా దేశ పౌరులని తెలుసుకొన్న ఈ అధికారులు భయపడిపోయారు. ఈ అధికారులు చేసిన అన్యాయపు పనులను గూర్చి పౌలు మరియు సీల న్యాయస్థానములో ఆరోపణము చేయడానికి అవకాశముండింది. అయితే వారు అలా చేయలేదు. కానీ వారు చేసిన దానికి కనీసం బహిరంగానైనా వారు క్షమాపణ చెప్పుకొని తమ్మును తాము సరిదిద్దుకున్నట్లు చేశారు. క్రైస్తవ్యమునకు సంబంధించినంత వరకు ఫిలిప్పి పట్టణ అధికారులు గాని లేదా ప్రజలు గాని
తప్పుడు అభిప్రాయం కలిగి ఉండకూడదని పౌలు మరియు శీల ఆశించారు. మనము పౌర ప్రభుత్వాన్ని గౌరవించాలని క్రైస్తవ్యము మనకు ఉపదేశిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మరియు రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుండి 6 వచనములు చూడుము. క్రైస్తవులముగా మనము సాధ్యమైనంత మేరకు దేశములోని అత్యుత్తమ పౌరులమై ఉండాలి. ప్రభుత్వములోని మంత్రివర్గము ప్రభుత్వం పనిచేయాల్సిన విధానం విషయంలో దేవుడు ఏర్పరిచిన నియమముల ప్రకారం పనులు చేయుచున్నంత వరకు వారు దేవుని పరుచారకులై ఉంటారు. గనుక మనము వారిని గౌరవించాలి. వారికి లోబడుట ద్వారా మనం ప్రభువునకు లోబడిన వారము అవుతాము. కానీ అతడు మరియు శీల ఆ పట్టణానికి వచ్చి రోమా ప్రభుత్వమునకు విరోధమైన బోధలు బోధించుచుండిరని వారిని గూర్చి వెలిబుచ్చబడిన తప్పుడు అభిప్రాయాన్ని ఫిలిప్పీ పట్టణ అధికారులు సరిదిద్దాలని పౌలు ఆశించాడు. అది సరికాదు. పట్టణములో నుండి వెలుపలికి వెళ్ళడానికి మేము ఒప్పము. మేము రహస్యంగా వెళ్ళము. మీరు చేసినదంతా తప్పు అని మీరు బహిరంగముగా ప్రకటించాలి అని పౌలు వారికి తెలియజెప్పాడు. లూకా ఇలా రాస్తున్నాడు. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా వీరు రోమియులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణము విడిచిపొండని వారిని వేడుకొనిది. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 38 నుండి 39 వరకు. అధికారుల వైఖరిలో ఇప్పుడు మార్పు వచ్చింది. వారి పట్ల కొంచెం దయ చూపించాలని బతిమాలుకొన్నారు. ఎందుకనగా వారు రోమియ పౌరులైన పౌలు మరియు శీలల పట్ల అన్యాయంగా ప్రవర్తించారు. ఈ అధికారులు వారితో కూడా పట్టణము వెలుపటి వరకు వెళ్ళి వారు ఎలాగైనా సరే పట్టణమును విడిచి వెళ్ళాలని వారిని బ్రతిమలాడారు. అది సరైన సమయమని పౌలు మరియు శీల అనుకున్నప్పుడు మాత్రమే వారు పట్టణమును విడిచి వెళ్ళారని కనబడుతున్నది. వారు సహోదరులతో కూడా లూదియా ఇంటిలో కొంత సమయం గడిపారు. వారు వెళ్ళిపోవునంత దనుక వారిని ప్రోత్సహించారు. పౌలు మరియు శీలల ద్వారా ఫిలిప్పీ మహాపట్టణంలో సంఘము కట్టబడింది. తెసలోనిక మరియు బెరయ పట్టణాల్లో సువార్త ప్రకటింపబడుట. తెసలోనికలోని సఫలీకృతము మరియు హింస. పౌలు మరియు శీల ఫిలిప్పీ పట్టణములో నుండి బయలుదేరిన తరువాత వారు మాసిదోనియాలోని ఇంకా 2 ఇతర పట్టణాలకు అనగా తెసలోనిక మరియు బెరయ పట్టణమునకు పయనించారు. లూకా ఇలా రాస్తున్నాడు. వారు అంపిఫోలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెసలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 1 నుండి 3 వరకు. పౌలు సమాజ మందిరములోనికి వెళ్ళింది అవిశ్వాసులైన యూదులతో సహవాసం చేయాలని కాదు. యూదులైన వీరికి క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ప్రబోధించడానికి ఒక తరుణం అందుబాటులో ఉండింది గనుక అచ్చటికి వెళ్ళాడు. అతని సందేశమేమనగా క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయ్యున్నాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 3వ వచనం. మనమిది వరకు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో అధ్యయనం చేసిన విధంగా మనము పాత నిబంధనలోనికి వెళ్ళినప్పుడు ఆయనను గూర్చి పాత నిబంధనలో ప్రవచింపబడిన మెస్సియాయే శ్రమనొందు సేవకుడై ఉండెను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అనే విషయాన్ని గమనిస్తాము. మెస్సియా తన ప్రజల చేత తృణీకరింపబడవలసి ఉండెను. ఆయన శ్రమనొంది మరణించి మరలా
లేపబడవలసి ఉండెను. పాత నిబంధన ఈ విధంగా ప్రవచించిన విషయాలను మనము చూచినప్పుడు వాటిని నెరవేర్చినవాడు యేసు ఒక్కడు మాత్రమే అని తెలుసుకుంటున్నాము. యూదులయ్యుండిన ఈ శ్రోతలకు పౌలు ప్రబోధించుచుండింది ఇదే గనుక కొన్ని సత్ఫలితాలు పరిణమించాయి. వారిలో కొందరును భక్తిపరులగు గ్రీసు దేశస్థులలో చాలామందియు ఘనతగల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలిసికొనిరి. అపోస్తలుల కార్యములు 17 4 ప్రముఖులయుండిన కొందరు పురుషులు మరియు కొందరు స్త్రీలు విశ్వాసం విషయంలో విధేయులై క్రొత్త నిబంధన సంఘంలో సభ్యులయ్యారు. ఈ విషయాన్ని కూడా అవిశ్వాసులైన యూదులు గమనించారు. తదనంతరం జరిగిన విషయాన్ని లూకా ఇలా వర్ణిస్తున్నాడు. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. అపోస్తలుల కార్యములు 17 దొమ్మిగా కూడుకొనిన మూక పౌలు మరియు శీల యాసోని ఇంటికి చేరుకొని ఉంటారని అనుకొని అతని ఇంటి యొద్దకు పరుగులు తీశారు. పౌలు మరియు శీలను ఇంటిలో నుండి వెలుపలికి లాగి జనసమూహం ఎదుట నిలవబెట్టాలని వారు ఆశించారు. అపోస్తలుల కార్యములు 17 కానీ పౌలు మరియు శీల అక్కడ దాగుకొనలేదని తెలుసుకొని యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు వారిని ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, ఈ యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు అని పలికిరి. అపోస్తలుల కార్యములు 17 పౌలు మరియు శీల భూలోకమును తలక్రిందు చేశారని మోపబడుతున్న నిందను గమనించండి. వాస్తవానికి ఈ విషయములో జనసమూహము తప్పుగా అర్థం చేసుకున్నది. ఎందుకనగా పౌలు మరియు శీల భూలోకమును సరైన దిశలో పెట్టుచుండిరి, కానీ వారు తలక్రిందులు చేయుచుండిరని జనసమూహం చెప్పుకొన్నది. ఆహా, క్రీస్తు సువార్తను గూర్చిన ఎంత గొప్ప ప్రశంస ఇదే! ఈ మాటలు అనగా మన జీవితాల్లో క్రీస్తును ప్రదర్శిస్తూ సమస్త ప్రజలకు ఆయనను ప్రబోధించడం ద్వారా మనము ఈ భూలోకాన్ని తలక్రిందులు చేస్తున్నామని ఈనాడు మన విషయములో చెప్పబడితే అది ఎంత అద్భుతకరంగా ఉండును గదా. పౌలు శీలను చేర్చుకొన్నందుకే యాసోను వారితో సంబంధం కలిగి ఉన్నాడని నిందింపబడ్డాడు. అయితే ఈ అపవాదు అంతటితో ఆగిపోలేదు. లూకా ఇలా రాస్తున్నాడు: వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొనువారని కేకలు వేసిరి. అపోస్తలుల కార్యములు 17 వారు మోపిన ఈ నింద అసత్యమే అయినప్పటికీ అదొక గంభీరమైన నిందయ్యుండింది. యేసు అనే వేరొక రాజున్నాడని పౌలు మరియు శీల బోధించుచుండిరని నిందించారు. ఈసారి కూడా జనసమూహం గొప్ప తప్పే చేసింది. కైసరు వలె యేసు వేరొక రాజు కాడు, కానీ విశేషంగా ఆయన లోకాతీతమైన రాజయ్యున్నాడు. ఇచ్చట యేసుక్రీస్తు ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయ్యున్నాడు. క్రీస్తు యొక్క సార్వభౌమత్వము మరియు అధికారమును గూర్చి పౌలు మరియు శీల ఉపదేశించిన విషయాలను జనసమూహం తప్పుగా అన్వయించింది. అంత మాత్రమే గాక యేసుక్రీస్తును కైసరుతో సమానునిగా చేసింది. ఇలా నిందలు మోపబడిన మీదట కూడుకొని ఉండిన జనసమూహం మరియు పట్టణపు అధికారులు తీవ్రమైన మానసిక అశాంతికి గురయ్యారని లూకా రాస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 17 8
అంతిమ పరిణామం ఇలా ఉన్నది. వారు యాసోను నొద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. అపోస్తలుల కార్యములు 17 అధ్యాయం 9 వచనం. బెరయలో సఫలీకృతమైన సువార్త. సహోదరులు పౌలు మరియు సీలను బెరేకు పంపించారని లూకా అపోస్తలుల కార్యములు 17 అధ్యాయం 10 వచనములో రాస్తున్నాడు. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెసలోనికలో ఉన్నవారి కంటే ఘనులయుండిరి గనుక వారు ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. అపోస్తలుల కార్యములు 17 అధ్యాయం 10 నుండి 11 వరకు. బెరయా పట్టణ ప్రజలు పౌలు బోధించుచుండిన విషయాల్లోని సత్యమును పరిశీలించుచుండిరి. పౌలు చెప్పినట్టుగా మెస్సీయ తృణీకరింపబడును, శ్రమనొందును, మరణించును, మరలా లేపబడునని పాత నిబంధన ప్రవచించినదో లేదో అని తరచి చూచుచుండిరి. వీరు లేఖనములను పరిశీలనగా పరీక్షిస్తూ ఆయా విషయాలు పౌలు చెప్పినట్లే ఉన్నవో లేవో అని చూచుకొనుచుండిరి. ఫలితం అందుచేత వారిలో అనేకులను ఘనతగల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలామందియు విశ్వసించిరి. అపోస్తలుల కార్యములు 17 అధ్యాయం 12 వచనం. బెరయలో దేవుని వాక్యం బోధింపబడుచుండినదని తెలుసుకొనడానికి తెసలోనికలోని అవిశ్వాసులకు అనగా యూదులకు ఎంతో కాలం పట్టలేదు. గనుక వారు తెసలోనిక నుండి బెరయకు పయనమై వచ్చి అధికారులను ఒత్తిడి చేశారు. గనుక ఇది మరొక తిరుగుబాటునకు దారితీసింది. అందువలన పౌలు ఆ స్థలాన్ని వదిలి వెళ్ళడమే యుక్తమని సహోదరులు ఆలోచన చేసి పౌలును ఏథెన్సు పట్టణానికి తీసుకొని వెళ్ళారు. ప్రపంచ పట్టణాన్ని చూస్తూ పౌలు బహుశా సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళి ఓడ ఎక్కి అక్కడ రాష్ట్రంలోనికి అడుగిడి మహానగరమైన ఏథెన్సునకు చేరుకున్నాడు. ఏథెన్సు పట్టణములో పౌలు మరియు సీలా. అన్యజనులకు సంబంధించినంత వరకు ఏథెన్సు పట్టణం మొదటి శతాబ్దము నాటి ప్రపంచంలో మేధా సంబంధమైన కేంద్రమై ఉండింది. ఇతర విషయాలను చూస్తే అచ్చట ఒక ప్రముఖమైన విశ్వవిద్యాలయము ఉండింది. కాబట్టి పౌలు ఈ ప్రాముఖ్యమైన పట్టణానికి వచ్చి సీలా మరియు తిమోతి అతనిని చేరుకొని వరకు వేచియుండెను. పౌలు ఏథెన్సు పట్టణములో ఉన్నప్పుడు ఆ పట్టణాన్ని సర్వేక్షణ చేయడం మొదలుపెట్టాడు. ఇలా చేయుచుండిన తరుణములో ఆ పట్టణములోని ప్రజలందరూ విగ్రహారాధనకు బానిసలైపోయి ఉన్నట్టు గమనించాడు. చిత్రాలు మరియు విగ్రహాలు అపరిమితముగా నిలబెట్టబడి ఉండినవి. వాటిలో ఒకటి తెలియబడని దేవునికి అనే పేరుతో నిర్మింపబడి ఉండింది. వారికి తెలియని దేవుడు అక్కడెక్కడో ఒక చోట ఉన్నాడని ఏథెన్సు వాసులు అర్థం చేసుకున్నారు. గనుక అటువంటి దేవునిని గౌరవించుట యుక్తమని ఎంచి ఆ దేవుని పేరట ఒక విగ్రహాన్ని నిలబెట్టారు. ఇంత విస్తృతంగా వ్యాపించి ఉండిన విగ్రహారాధనను చూచిన పౌలు బహుగా కలత చెందాడు. కాబట్టి అతడు సమాజ మందిరములోనికి వెళ్ళి యూదులతోనూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండిన గ్రీకులతోనూ తర్కించుచుండెను. పౌలు ప్రతి దినం సంత వీధుల్లో సమయం గడుపుచుండెను. యేసును గూర్చియు ఆయన పునరుత్థానమును గూర్చియు ప్రజలతో చర్చించుచుండెను. ఈ అధ్యయనములో ఇదొక కీలకాంశమై ఉన్నది. అరెయోపగు అనగా పట్టణ పాలక పరిషత్తు అని పిలువబడిన పాలక సభలో ప్రబోధించడానికి పౌలుకు ఒక అవకాశం ఇవ్వబడింది. కానీ పౌలు సంత వీధుల్లోని ప్రజలకు సువార్తను ఉపదేశిస్తూ బోధించుచుండెను. అతడు ప్రతిదినం యేసును గూర్చి మాట్లాడుచుండెను.
ఇదొక గొప్ప సానుకూలమయ్యింది. తత్వవేత్తలు మరియు పట్టణములోని ప్రముఖ పురుషులు సమావేశమై ఉండిన సభ ఎదుట మాట్లాడుటకు అతడు ఆహ్వానింపబడుటకు ఇది దోహదపడింది. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయములో వ్రాయబడి ఉన్నట్టు పౌలు అంగారకుని కొండ మీద చేసిన ప్రసంగం తరువాతి అధ్యాయం తెలియజెప్పుతున్నది. సంఘ చరిత్రలోని ఈ ప్రాముఖ్యమైన అధ్యయన సమయాన్ని కొనసాగించుచున్న తరుణంలో దేవుడు మనలందరినీ దీవించునుగాక.